తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. బన్సీలాల్పేట్ డివిజన్ చాచా నెహ్రూ నగర్లో సికింద్రాబాద్ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఆలకుంట శంకర్, ప్రధాన కార్యదర్శి పుల్లూరు వినోద్, ఉపాధ్యక్షుడు దుంపల అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. ఆ తర్వాత సిఐ సురేష్ బాబు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే మనకు లభించిన స్వాతంత్రమని అన్నారు. కాబట్టి పౌరులందరూ చట్టాలను గౌరవిస్తూ సమాజం పట్ల బాధ్యతతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దొమ్మాటి సుదర్శన్ బాబు, బీజేపీ సికింద్రాబాద్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు వై సురేష్ కుమార్, చాచా నెహ్రూ నగర్ కాలనీ అధ్యక్షులు మాచర్ల ప్రభాకర్, గాంధీనగర్ కాలనీ అధ్యక్షులు నరేందర్, సికింద్రాబాద్ ఆటో యూనియన్ నాయకులు సాయి బాబా, జగదీశ్వర్, స్వామి, మహమ్మద్ అలీ, రాజు, స్థానిక నాయకులు మురళి, రమేష్, పరమేష్, సుచిత్ర, సంపత్, శ్రీనివాస్, సాయిరాం, బాబు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవంలో కానీ మరి ఒక గణతంత్ర దినోత్సవం కానీ ప్రతిసారి కూడా ఇక్కడికి పోలీసు వాళ్ళకి మనము స్టేషన్ హౌస్ ఆఫీసర్ని పిలిపించి జెండా ఎగిరేయడం ఆనవాయితీ. అలాగే ఈరోజు మనకు వాళ్ళు అప్పుడు కూడా లేట్ వస్తారనేసి అనుకున్నారు, సార్ కరెక్ట్ టైంకి వచ్చారు. కాకపోతే ఏంటంటే మనము ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమము ఎప్పుడు కూడా ఇలాగే మనం చేసుకుంటుంటాము. ఎందుకంటే మనకు కొత్తగా వచ్చిన మొదటిసారి ముఖ్యంగా మన సురేష్ బాబు గారు, ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చేసారు. సారు బుయర్దుంది కాబట్టి మనము సార్ గారు ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ మన ఇన్స్పెక్టర్ గారు వచ్చేసారు. కాబట్టి వారిని స్వాగతం పలుకుతూ, అలాగే నరేందర్ గారు సార్ కూడా వచ్చారు. సార్ మాట్లాడినాక తర్వాత మనకు ఇద్దరున్నారు, వాళ్ళు కూడా ముఖ్యులు కూడా మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ గారు, జై హింద్. ఈరోజు 80వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే మన సురేష్ గారు, ఆటో స్టాండ్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ఇది చెప్పినట్టుగా అంతకుముందు ఉన్నట్టు నాకు తెలియదు, అంతకుముందు ఎలా ఉందో దీని పరిస్థితి. సురేష్ గారు చెప్పడం చూస్తే ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా డెవలప్ అయింది. మనం నివాసం ఉండేది ఒక టెంపుల్లాగా భావించాలి. ఆ ప్రిన్సెస్ కానీ మన ఇల్లు ఎలాగైతే నీట్గా ఉంచుకోవాలి, మన ప్రిన్సెస్ కూడా అదే నీట్గా ఉంచుకొని మనము ఉండాలి. అలాగే నన్ను ఈ ఫ్లాగ్ హోస్టింగ్ పెరగడం నాకు ఒక ప్రివిలేజ్గా భావిస్తున్నాను. అలాగే అందరికీ ఒక టైం అనేది ఇచ్చాము, చాలామంది అడిగారు, అందరినీ సాటిస్ఫై చేయాలి. కాబట్టి నేను మీకు ఇచ్చిన టైంకి మీకు వస్తాను, వేరే వాళ్ళకి ఇచ్చిన టైంకి వాళ్ళకి వెళ్ళిపోతాను. అందరూ కూడా నాకు సమానే కాబట్టి అది దయచేసి ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.